హే గాయ్స్, ఇవాళ మనం ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ గురించి పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మొత్తం మాట్లాడుకుందాం. ఏం గేమ్ కదా అసలు. ఆర్సీబీ పూర్తిగా డామినేట్ చేసి పడేసింది. ఢిల్లీ డీసెంట్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేసినా కూడా ఆ, తర్వాత దే కుడెంట్ మేక్ ఇట్ ఇన్ దేర్ బౌలింగ్. సో ఇవాళ మన అనాలిసిస్ కోసం డాక్టర్ ఉదయ్ అండ్ డాక్టర్ రాహుల్ ఉన్నారు. సో వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. హాయ్ గైస్. ఉదయ్, హాయ్ uh, హాయ్ ఉదయ్ హాయ్ హాయ్ రా. ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ అబౌట్ టుడేస్ మ్యాచ్? యా మ్యాచ్ యాక్చువల్లీ బ్యాలెన్స్ లో ఉండింది ఖచ్చితంగా. ఇప్పుడున్న స్టాండర్డ్స్ కి, ఇప్పుడున్న మన ఐపీఎల్ స్టాండర్డ్స్ కి ఇది ఒక లో స్కోరింగ్ గేమ్ అన్నట్టే చెప్పుకోవాలి. 162 ఓకే. అండ్ ద పిచ్ వాస్ ఆల్సో టూ పేస్ కదా. అవును. గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇట్ వాస్ సపోర్టింగ్ బోత్ సీమర్స్ అండ్ స్పిన్నర్స్. మ్మ్. సో బ్యాటింగ్ కష్టంగా ఉన్నా కానీ ఆర్సీబీ స్టార్టింగ్ లో మొమెంటం కోల్పోయి వికెట్స్ కోల్పోయినా, అదే లాస్ట్ ఇయర్ కెప్టెన్ కూడా అవును. కోహ్లీ కృణాల్ పాండ్యా నిలబడి కొట్టడం. అండ్ అవును. అసలు కృణాల్ పాండ్యా నుంచి అలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రావడం అనేది ఇట్ ఇస్ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మంచి మ్మ్. ఆల్రౌండ్ క్యాండిడేట్ కృణాల్ పాండ్యా. అవును అండ్ హీస్ ప్రూవింగ్ హిస్ వర్త్, ఎవ్రీ పెన్నీ హీస్ ప్రూవింగ్ హిస్ వర్త్ ఫర్ ఆర్సీబీ. కదా. అసలు ఐ థింక్ ఈ సీజన్లో కొంచెం రీ రీజువనేటెడ్ కృణాల్ పాండ్యా అనుకోవచ్చు. ఆ, యా మొత్తం ఐ థింక్ హీ ఫౌండ్ హిస్ మోజో. లక్నో కంటే హీస్ పర్ఫార్మింగ్ 100 times బెటర్ ఇక్కడ, లక్నోకి ఆడేటప్పుడు కంటే. ఐ థింక్ ముంబైలో ఉన్న కృణాల్ పాండ్యాని ఐ థింక్ వీఆర్ సీయింగ్ అగైన్. రాహుల్, సో ఢిల్లీ బ్యాటింగ్ ఎలా ఉంది మొత్తానికి? మీ చెన్నై, అదే మన చెన్నై మాజీ చెన్నై ప్లేయర్ ఫాఫ్ డ్యూప్లెసిస్, ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్, ఏమనుకుంటున్నావు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? యాక్చువల్‌గా ఢిల్లీ బ్యాటింగ్ ఫస్ట్ నుంచి నాకొకటే అనిపిచ్చేది. ఎవరో ఒకరు బ్యాకప్ చేస్తూనే వచ్చారు బ్యాటింగ్ లైనప్‌ని. కన్సిస్టెంట్‌గా ఒక 2, 3 ప్లేయర్స్ ఆడిన మ్యాచ్ చాలా తక్కువున్నాయసలు. మ్మ్హ్మ్. ఈ మ్యాచెస్‌లో ఎవరన్నా బ్యాకప్ ఇస్తే నిలుస్తుందనుకుంటున్నాం గానీ, ఈ మ్యాచ్‌లో ఆఖరికి రాహుల్ గూడా ఫాలో ఆన్ అయిపోయాడు. స్టార్టింగ్‌లో అసలు డూప్లెసీ ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే, అసలు డూప్లెసీనేనా అనిపిచ్చేలాగా ఆడాడు ఈరోజు మ్యాచ్ అసలు. అంటే ఇంజరీ నుంచి వచ్చాడు కదరా పాపం. ఒక మ్యాచ్ దేవుడికి ఇవ్వాలి, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి, తర్వాత స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన క్రూషియల్ లీగ్‌లో ఉన్నాం కదా! సో, అలా మరి మరి కరణ్ నాయర్‌కి అంత హైప్ ఇచ్చారు. సడెన్‌గా అసలు ఇంపాక్ట్ ప్లేయర్ కాకుండా అసలు అలా ఫాల్ డౌన్ అవ్వడం. మ్మ్. రాహుల్ ఏమో నిలబడతారనుకుంటే స్టడీగా కొంచెం వన్‌డే ఇన్నింగ్స్ ఆడి మధ్యలో జంప్ అయిపోవడం. అంతేలే. ఇప్పుడు ఇంక ఓకే, వన్ దాని డే తర్వాత అసలు ఇది రాహుల్ 2.0 రా. అంటే 3.0 వర్షన్లో నుంచి ఇవాళ కరెక్టే. మళ్ళీ స్విచ్ అయ్యాడు ప్రీవియస్ వర్షన్కి. బట్ ఆ వికెట్స్ ఇంకా ఉంటే లాస్ట్లో తర్వాత అవ్వచ్చేమో అనుకున్నాడు. బట్ దే కుడెంట్ క్యాపిటలైజ్ ఆన్ ద స్టార్ట్. ఎవరో ఒకరు ఛార్జ్ తీసుకొని యాక్సలరేట్ చేసి ఉండాలి. బట్ వాళ్ళు హ్మ్. ఆశుతోష్ శర్మని మెయిన్గా దీంట్లో పెట్టుకోకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం కొంచెం బిజార్ టాక్టిక్స్ అని అనిపించాయి మొత్తానికి. యెస్. యెస్. సో యాక్చువల్‌గా అక్షర్ కొంచెం క్రూషియల్ రన్స్ స్కోర్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు అందరూ. బట్ హి ఫెయిల్డ్ టుడే ఆల్సో. అవును, అయినా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బౌలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేసిందిరా. హేజల్వుడ్ కానీ అసలు అమేజింగ్గా యా బౌలింగ్ చేశాడు. ఇంకా ఢిల్లీని కంప్లీట్గా ప్రెషర్లో పెట్టేశారు. మిడిల్లో స్పిన్నర్స్ కానీ రన్స్ కొంచెం చోక్ చేశారు బాగా, స్ట్రైక్ రొటేషన్ కానివ్వకుండా, ఈజీ బౌండరీస్ ఇవ్వకుండా. ఇంకా జాష్ హేజల్వుడ్ మళ్ళీ మధ్యలో రిటర్న్ తీసుకొని రావడం యాక్చువల్లీ పతిదార్స్ మాస్టర్ స్ట్రోక్ అనే అని అనుకోవచ్చు. 13th ఓవర్లో తీసుకొచ్చి అప్పుడు వికెట్ యా తీయడం కూడా. పర్పుల్ క్యాప్ హోల్డర్ ఫర్ ఎ రీజన్. అసలు అవుట్ స్టాండింగ్ బౌలింగ్, పేస్ కానీ అక్యురసీ కానీ. ఆర్‌సీబీకి పర్పుల్ క్యాప్ అనేది ఇట్స్ ఔట్ స్టాండింగ్ నిజంగానే అసలు. అదే అసలు పిక్ ఆఫ్ ద బౌలర్స్ అని అనుకోవచ్చు. ఇంకా మన భూవీ భూవీ గురించి ఏం చెప్తాం? ఆల్వేస్ ఎవర్ కన్సిస్టెంట్ అనుకోవచ్చు. కొంచెం రన్స్ వచ్చినా కూడా ఫస్ట్ ఓవర్లో, తర్వాత లాస్ట్లో క్రూషియల్గా ఇంకా చేస్తారంటున్నప్పుడు 19th ఓవర్లో బాగా వికెట్స్ తీయడం కానీ ఇంపార్టెంట్ స్టేజెస్లో బాగా పర్ఫామ్ చేస్తాడు ఆల్వేస్ భూవీ. ఇంకా ఢిల్లీ యా బ్యాట్స్మెన్ అసలు కట్టి పడేశారు రా బేసిక్గా. బౌలర్స్ కొట్టడానికి ఛాన్సే లేదు, స్కోప్ లేకుండా ఉన్నింది. ప్లస్ కొంచెం టిమిడ్ బ్యాటింగ్ అనే అనుకోవచ్చు ఫాఫ్ నుంచి, ఢిల్లీ మన రాహుల్ నుంచి. ఏముదయ్, నౌ విల్ స్టార్ట్ ఆర్సీబీ చేజ్. ఎలా ఉంది మరి ఆఫ్టర్ 163? ఎలా అప్రోచ్ చేశారు అనుకుంటున్నావు? యా స్టార్ట్ యాజ్ యూజువల్ బానే ఉండింది. కొంచెం 2 ఓవర్స్ వరకు 20 రన్స్ స్కోర్ చేస్తారు. అక్షర్ టైట్ ఓవర్ వేసినా కానీ ఫస్ట్ ఓవర్. మ్మ్. సెకండ్ ఓవర్ దే మెయింటైన్. జేకబ్ బెతల్ బాగా ఆడాడు. కదా. బట్ 3 క్విక్ వికెట్స్ అసలు. అసలు
ఆ రన్అట్ అనేది అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు కరుణ్ నాయర్ సింగిల్ స్టంప్ ని ఏం చేసి పతిదారాన్ని పంపించడం కానీ ఇట్ వాస్ జస్ట్ ఫ్రాక్షన్ సెకండ్. అవును. రన్అట్ తర్వాత ఇంకా కంప్లీట్ గా 26 for 3 ఇన్ వల్నరబుల్ పొజిషన్ ఉండింది ఆర్సీబీ. మ్మ్. అది మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ పతిదారో మరి మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ యాండీ ఫ్లవరో తెలియదు కానీ దే హావ్ సెంట్ కృణాల్ పాండ్యా అప్ ది ఆర్డర్. అవును. అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా మనోజ్ బాండాగేనో లేకపోతే వేరే ఎవరన్నా టీమ్ డేవిడ్ నో వాళ్ళని పంపించింటే మాత్రం దొరికిపోయిండేది ఆర్సీబీ. అవును. కానీ కృణాల్ పాండ్యాని పంపించారు. సెన్సిబుల్ బ్యాటింగ్ చేస్తూనే ఇద్దరు కోహ్లీ కృణాల్ స్ట్రైక్ రొటేట్ చేశారు. ఒక అవుట్ బౌండరీ కొట్టుకుంటూ వచ్చారు 2 overs ఒకటి అట్లా, లేకపోతే స్ట్రైక్ రొటేట్. ఇంకా కోహ్లీ ఉంటే 2 కి కొరతే లేదు. అవును. కృణాల్ పాండ్యా కూడా బాగా సపోర్ట్ చేశారు అట్ ది సేమ్ టైం. నేనేమనుకుంటున్నా అంటే మోస్ట్లీ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికే కృణాల్ పాండ్యాని పంపించారేమో. ఒక సైడ్ ఇప్పుడు ఢిల్లీకి కూడా ఇద్దరు ఫాఫ్, రాహుల్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ అవడం వల్ల లెగ్ సైడ్ ఈజీ షార్ట్ బౌండరీని టార్గెట్ చేయలేకపోయారు స్పిన్నర్స్కి. సో ఇప్పుడు అక్సర్ ప్లస్ మన విప్పి వచ్చినా కూడా, విప్రజ్ నిగమ్ వచ్చినా కూడా వాళ్ళు ఒక షార్ట్ బౌండరీని టార్గెట్ చేయడానికి లెఫ్ట్ హ్యాండర్ ఉండాలనే ఏమైనా పంపించాడేమో అనుకున్నా. బట్ 50 కొట్టడము, ఆయన అవుట్ స్టాండింగ్ సెలబ్రేషన్స్, ఆ మధ్యలో 30 runs వరకు కొంచెం టైట్గానే ఉన్నిందిరా కృణాల్ ఇన్నింగ్స్ కూడా. బట్ తర్వాత ఆ 6s ఒకసారి కొట్టిన తర్వాత విప్రజ్ నిగమ్ ఓవర్లో నెక్స్ట్ మొమెంటం అందుకున్నాడు. ప్లస్ అసలు కుల్దీప్ యాదవ్కి ఆఫ్ సైడ్ లాఫ్టెడ్ 6 అసలు అన్బిలీవబుల్ షాట్. కోహ్లీ ఎక్స్ప్రెషన్ కూడా చూడొచ్చు. మళ్ళీ ఇంకా కోహ్లీ యాజ్ యూజువల్ 50 కొట్టాడు, ఆరెంజ్ క్యాప్ పట్టాడు. కోహ్లీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అతను పిల్లర్ ఫర్ ఆర్సీబీ. అతను పర్ఫామ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80-90% ఆర్సీబీ దే మ్యాచ్ అన్నట్టు అనుకోవచ్చు. ఈవెన్ దో హీ ప్లేడ్ స్లో ఇన్నింగ్స్ టుడే, దట్ వాస్ నీడెడ్. అక్కడ ఆ స్లో ఇన్నింగ్స్ కానీ లేకపోతే కృణాల్ కి నమ్మకం వచ్చి కృణాల్ ఫాస్ట్ గా ఆడేవాడు కాదేమో. అవును, మేబీ అంటే వికెట్ అప్పుడు కోహ్లీ అవుట్ అయినాడంటే హాఫ్ లైక్ హోప్స్ ఇంకా డౌన్ అయినట్టే కదా. సో మేబీ ఐ థాట్ 160 ఈజ్ నాట్ ఎ బిగ్ స్కోర్, సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బెటర్గానే ఉండింది అని. ఇంకా మేబీ దే క్యాల్కులేటెడ్ ద చేజ్ వెరీ వెల్ అనుకుంటున్నా. రాహుల్, ఢిల్లీ బౌలింగ్ టాక్టిక్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఢిల్లీ బౌలింగ్ టాక్టిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అక్షర్ పటేల్ బౌలింగ్ వేయడం, అసలు పవర్ ప్లే వరకు చాలా బాగుంది. అసలు పవర్ ప్లే కంటే అప్ టు 10 overs ఇట్ వాస్ వెరీ గుడ్. దెన్ కోహ్లీ స్టాండ్ చేయడం, మధ్యలో పాండ్యా వచ్చాక ఓవరాల్ క్యాచ్ డ్రాప్ చేయడం, అది చాలా లాస్ట్ లో కొంచెం టైట్ అక్కడ అయింది. గ్రాఫ్ ఎందుకో డౌన్ అయినట్టు అనిపించింది బౌలింగ్ ఆఫ్టర్ దట్ క్యాచ్ పర్టికులర్ గా. అది పట్టుంటే కొంచెం ఏమైనా ఛాన్స్ ఉండేదేమో మరి. ఇంకా మేబీ తర్వాత ఇంకా డేవిడ్ బాయ్ వచ్చి తప్ప కొట్టి పడేశాడు. అప్పుడు ఏమైనా వికెట్ అప్పటికి ఆల్మోస్ట్ 2 overs 18 runs అంటే నాట్ ఈజీ. బట్ వచ్చి ఒక ఓవర్లో లేపు పడేయడం అసలు అన్బిలీవబుల్. ఏంటుదయ్ సోషల్ మీడియా ఏమంటుంది? ఇంకేమంటుంది, నువ్వు మీ గ్రౌండ్ లో కొట్టావు, నేను మా గ్రౌండ్ లో కొడుతున్నా అన్నట్టు కోహ్లీ అన్న. మధ్యలో మ్యాచ్ మధ్యలో ఐ కాంటాక్ట్ ఇచ్చి కేఎల్ రాహుల్ మీదకి వెళ్ళాడు, ఏదో డిస్కషన్ చేసుకొని వచ్చాడు దాని గురించి. ఇంకా కృణాల్ అన్న ఎత్తేస్తున్నారు ఫుల్ గా, ఆర్సీబీ దొరికిన వజ్రం అన్నట్టని. పక్కకెళ్ళి మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముక్కులు చీదుకొని ఏడుస్తున్నారంట భూమిని వదిలేసుకున్నందుకు. అంతా ఓకే కానీ విరాట్ మరీ అంత అగ్రెషన్ అవసరమా అధ్యక్ష? ఎవరో బయట వాళ్ళన్నా అయితే సరే, ప్రతిసారి ఎందుకు? ఇప్పుడు సరే కేఎల్ రాహుల్ బెంగళూరులో కొట్టాడు, ఆడి గ్రౌండ్ ఆడిని వదిలేసుకున్నారు, ఆడి కోసం బిడ్ చేయలేదు. సరే ఇంత అయిన తర్వాత మళ్ళీ ఎందుకు సార్ అందరినీ ఎందుకు సార్ కెలకడం? కోహ్లీకి కూడా అగ్రెషన్ ఉంటుంది కదా మావా. యాక్చువల్లీ ఢిల్లీని డ్రాఫ్ట్ లో తీసుకోమంటే కోహ్లీని తీసుకోకుండా ప్రదీప్ సాంగ్వాన్ని తీసుకున్నారు ఫస్ట్ లో. అప్పుడు కోహ్లీ, దే డోంట్ నో దట్ కోహ్లీ ఈజ్ కోహ్లీ కదా. సరేలే, ఆర్సీబీ వాళ్ళు కూడా కేఎల్ రాహుల్ 2.0 ఉన్నాడేమో అని భయపడి బిడ్ చేయలేదేమో. అవును, అదే అయి ఉండొచ్చు. బట్ కానీ ఇట్స్ ద వే హీ ప్లేస్, ఇట్స్ ద వే హీ ఈజ్ అంతే. ఇంకా మనం దాన్ని కొంతమంది ఎంబ్రేస్ చేసుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు, బట్ ఐపీఎల్లో ఇట్స్ వెన్ ఇట్స్ అగైన్స్ట్ అవర్ ఓన్ టీమ్ మేట్స్ అది కొంచెం ఓవర్ ద లైన్ అనిపిస్తుంది చాలా మందికి. బట్ దట్స్ వాట్ కోహ్లీ ఈజ్ అంతే. సో మొత్తానికి
కేఎల్ రాహుల్ వర్సెస్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బేసిక్గా ఇంకా తిరిగి ఇచ్చేసాడు అనుకోవచ్చు. సో ఆర్సీబీ కన్విన్సింగ్ విన్, టాప్ ఆఫ్ ద టేబుల్ రా. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, లీడర్ బోర్డ్లో టాప్, అసలు ఇంకా అన్స్టాపబుల్గా ఉంది ఆర్సీబీ. 5 out of 5 అవుట్ ట్రావెలింగ్లో. సో ఐ థింక్ ఢిల్లీ నీడ్స్ టు బౌన్స్ బ్యాక్ తొందరగా. వీ హ్యావ్ టు సీ హౌ దే కమ్ బ్యాక్. క్రూషియల్ నెక్స్ట్ 2 games సరిగ్గా ఇఫ్ దే డోంట్ ప్లే వెల్ దెన్ ఇప్పుడు అందులో నిన్న మ్యాచ్లో కూడా పంజాబ్కి కొంచెం యాక్చువల్గా ఇదైంది కాబట్టి. సో వీ హ్యావ్ టు సీ హౌ ఢిల్లీ గోస్ అని. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ గేమ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాహుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఉదయ్. ఇద్దరు డాక్టర్లు అయినా ఎంత మంచి ర్యాంకులు వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా మన కోసం వీడియో కోసం వస్తున్నారు. థ్యాంక్ యూ గైస్. Okay guys, thank you. Please subscribe. Until next time, bye bye.